అదే సామాజిక వర్గానికి చెందిన బిడ్డవు. ఇంకొకటి డిసిషన్ మేకింగ్లో నీవు యునానిమస్గా ఎవరి మాట అయినావు నీకు నువ్వే ఎంపిక చేసుకుంటావు. దాని తర్వాత ఒక చిన్న ముక్క కూడా నువ్వు అక్కడి నుంచి ముట్టవు. అది అందరికీ తెలుసు. నిజం చెప్తున్నావు. ఒక 100 రూపాయలు పెట్టాను అక్కడ 100 రోజులు నేను కాపలాగే గాయమన్నా భద్రంగా రాస్తా. అది చాలా మంది తెలుసు. అట్లాంటి ఒక నిబద్ధత, తర్వాత ఒక బాధ్యత, గొప్ప బాధ్యత నాకు సమయమే ఇస్తే వెళ్ళింది. నేను అనుకుంటాను ఆ సమయమే ఈ సందర్భానికి ఒక రచన చేసింది. ఆ కాలమే, కాలం అంటే ఎవరో కాదు, కాలం అంటే మన ముందు మన చుట్టూ ఒక రచన చేస్తూ ఉంటుంది. ఎప్పుడు దేవుడు అనేవాడు ఎక్కడికక్కడ మనం అనుకునే ఒక గొప్ప శక్తి. ఆ శక్తి కాలం అని నేను అనుకుంటున్నాను. రచన చేస్తూ ఉంటుంది. తను చేయాల్సిన పనుల కోసము కొంతమందిని చూజ్ చేస్తూ ఉంటుంది. అది మనం శక్తి అనుకోవచ్చు, యుక్తి అనుకోవచ్చు, నిబద్ధత అనుకోవచ్చు, లేకపోతే ఒక అఖండత కూడా అనుకోవచ్చు. ఆ అఖండతను సాధించడానికి అతి సామాన్యముల నుంచే ఎంపిక చేసుకుంటుంది. గమనించండి, చరిత్రను గమనించండి. నేను పేర్లు ఇక్కడ చెప్తే చాలా ఉంటుంది లిస్టు. దానికి ఒక గొప్ప ఉదాహరణ అన్నా, అతి సామాన్యమైన ఒక తండ్రి లేని బిడ్డ, 6 సంవత్సరాల నుంచి తండ్రి లేని బిడ్డ ఒక అమ్మ చెయ్యిని పట్టుకొని నడిచి ఆ సమ్మెల వెంట వెళ్తున్నప్పుడు ఒక లీడర్ ఏంటి. అట్లనే నేను ఒక రైతు బిడ్డను, లోతుకుంట్లో ఒక రైతు బిడ్డను. దాని తర్వాత పక్కనే ఆర్మీ ఉంది. ఆ తర్వాత నా భర్త స్వయంగా నగరించి ఆయన మీటర్ ఫ్యాక్టరీ, చాలా మంది తెలుసుంటారు. మీటర్ ఫ్యాక్టరీలో 7 రూపాయలు పర్ డే కార్మికులు. నేను ఫస్ట్ 5 రూపాయల కూలీ నాకు పక్కనే పారిశ్రామిక వాడ, సనత్ నగర్, బాలనగర్ పారిశ్రామిక వాడ ఎర్రగడ్డలో పనిచేసిన కూలీ. ఆ తర్వాత తినడం కోసం బతకడం కోసమే తినాల్సిన దుర్భరమైన పరిస్థితులు.